స్టార్ అయినా ఒక్కసారి ఫామ్ కోల్పోతే మళ్ళీ ట్రాక్లోకి రావడం కష్టం. కొన్నిసార్లు ఫేడ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ తెలివిగా కెరీర్ని టర్న్ చేసుకుంటే తిరుగుండదు. ఇక ప్రతి నాయకుడి పాత్రలో క్లిక్ అయితే ఆ లెక్కే వేరు. వద్దన్న ఆఫర్స్ క్యూ కడతాయి. ఇప్పుడు ఇలాంటి క్రేజ్తోనే సౌత్ నార్త్ ఇండస్ట్రీలను దున్నేస్తూ ఉన్నాడు ఓ బాలీవుడ్ స్టార్. యానిమల్ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు బాబీ డియోల్. అబ్రార్ హక్ పాత్రలో నట విశ్వరూపం చూపించాడు. సూర్య కంగువాలో రుధిర పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు డాకు మహారాజ్లో తనదైన విలనిజం చూపించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నాడు. బాబీ డియోల్ చేతిలో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పవన్ హరిహర వీరమల్లులో విలన్ గా నటిస్తున్నాడు. విజయ్ 69, విక్రమ్ 2 సినిమాలకు సైన్ చేశాడు. ఇక బాలీవుడ్ లో రామాయణం, ఆల్ఫా, హౌస్ఫుల్ 5 సెట్స్ పై ఉండే డాన్ 3 త్వరలో పట్టాలెక్కనుంది. ఇవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఏ రెండు హిట్ అయినా తన క్రేజ్ డబుల్ అవుతుంది. బాబీ డియోల్ కి ఒక పాత్ర ఇస్తే 100% న్యాయం చేస్తాడు. ఇదే తన కెరియర్ కి బౌన్స్ బ్యాక్ చేసింది. తెలివిగా సౌత్ ప్రాజెక్టును ఎంచుకోవటం సెకండ్ ఇన్నింగ్స్ లో క్రేజ్ ని తెచ్చింది. ఇదే దూకుడు మరో 2 ఏళ్లు కంటిన్యూ అయితే తను వెనుదిరిగి చూడాల్సిన పని ఉండదు. మొత్తానికి ఒకప్పుడు సింగిల్ ఆఫర్ కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూసిన బాబీ డియోల్ ఇప్పుడు విలన్ గా టర్న్ తీసుకొని పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి కేరాఫ్ గా మారాడు.